హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్ ఒక సింపుల్ కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఈ కేక్ని ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ కేక్ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా, కేక్ అసలు రాని వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ కేక్ని ప్రిపేర్ చేసేస్తారు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సింపుల్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పు కానీ గిన్నె కానీ కొలతగా తీసుకుని 1.5 కప్పు వరకు గోధుమ పిండిని కొలుచుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి 1.5 కప్పు పంచదారని యాడ్ చేసుకుని 7-8 యాలకులను కూడా యాడ్ చేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం మనం యాలకులను యాడ్ చేస్తున్నామండి. వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లెడని పెట్టేసుకుని మనం ముందుగానే కొలిచి పక్కన పెట్టుకున్న 1.5 కప్పు గోధుమ పిండి ఉంది కదా, ఈ గోధుమ పిండిని జల్లించేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవటం వల్ల కలిపేటప్పుడు ఈజీ అయిపోతుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని యాడ్ చేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ పంచదార పౌడర్ని కూడా జల్లించేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ముందుగానే జల్లించి పెట్టేసుకుంటే మనకి కేక్ చేసే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 4 గుడ్లని బ్రేక్ చేసేసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉన్న ఎగ్స్ యాడ్ చేశానండి. చిన్నవైతే 5 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉంటే మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టుతూ చాలా త్వరగానే అయిపోతుంది. మనం పంచదార పొడికి బదులు పంచదారని తీసుకుంటే మిక్స్ చేయటం చాలా కష్టమవుతుందండి. అందుకని పంచదారని కూడా పౌడర్ ఫామ్లో తీసుకుంటే కేక్ చేసే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. 2 నిమిషాల్లో మిక్స్ చేసేసుకోవచ్చు. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. కేక్ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కాకుండా కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే ఇంకొక గుడ్డును కూడా పగలగొట్టి యాడ్ చేసేసుకోండి. కేక్ చేసే గిన్నెని కూడా స్టవ్ మీద పెట్టుకుని ఈలోపు ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్లోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కానీ, టూటీ ఫ్రూటీలు కానీ, చాకో చిప్స్ కానీ వేటినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి, మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గానే కేక్ని బేక్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు మిక్స్ చేస్తే మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ టిన్లోకి అడుగున నెయ్యిని కానీ నూనెని కానీ ఇలా అప్లై చేసి పైన బటర్ పేపర్ని యాడ్ చేసుకుని మళ్ళీ నెయ్యిని యాడ్ చేస్తే మనకి కేక్ అనేది కింద అతుక్కోకుండా ఉంటుంది. మన దగ్గర ఇలాంటి బౌల్స్ కానీ ఏమీ లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నెల్లో కూడా చేసుకోవచ్చండి. అది కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని యాడ్ చేసేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసి ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి అడుగున స్టాండ్ని కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని కానీ బోర్లించి పెట్టేసుకుని ఈ కేక్ గిన్నెను కూడా పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 40 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. అదే స్టీల్ గిన్నెలో అయితే కనుక స్టీల్ గిన్నెలో అయినా సేమ్ ప్రాసెస్ అండి. అడుగున నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి పేపర్నైనా యాడ్ చేయొచ్చు. లేదు పేపర్ ఏమీ లేదు అనుకుంటే గోధుమ పిండితో కొంచెం డస్ట్ చేసేసుకుని ఆ తర్వాత కేక్ బ్యాటర్ని యాడ్ చేసి మళ్ళీ 2-3 సార్లు ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. అయితే మనం కేక్ తీసుకున్న క్వాంటిటీని బట్టి బేకింగ్ టైం అయితే ఉంటుందండి. ముందు ప్రిపేర్ చేసిన కేక్ అయితే నాకు 45 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు చూస్తున్న ఈ స్టీల్ గిన్నెలో కేక్ అయితే తక్కువ క్వాంటిటీ కాబట్టి 25 మినిట్స్లోనే బేక్ అయిపోయింది. 20 మినిట్స్ దగ్గర నుంచి కేక్ సైజ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్పిక్ కానీ చాకుని కానీ గుచ్చి చూస్తే ఏమీ అతుక్కోకుండా వచ్చేస్తే క్లియర్గా ఉంటే కనుక మనకి కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. చెక్ చేసుకుని బేక్ అయింది అనుకున్నప్పుడు తీసేసి పక్కకు దించేసుకుని ఏదైనా ఒక క్లాత్తో కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పెద్ద కేక్ బేక్ అవ్వడానికైతే నాకు 45 మినిట్స్ టైం పట్టిందండి.
45 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కకు దించేసి ఒక క్లాత్తో కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా సింపుల్ కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అవైలబుల్గా లేకపోతే ఆ రెండింటి ప్లేస్లో ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ఈనో ప్యాకెట్ ఒక శాచెట్ పౌడర్ని యాడ్ చేసినా కూడా సరిపోతుంది. అలాగే మనం ఈ కేక్లో 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో పర్ఫెక్ట్గా మనం కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఈ కేక్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.